ఎవరైనా సరే ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉన్నారా? మీరు ఎవరైనా ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉంటారు? ఆ వర్షం సార్ చేశారు. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు? Okay, first let me say, అందరికి వందనాలు చెప్పండి. And my children can speak and understand. My children can understand Telugu. మన పిల్లలు తెలుగు అర్థం చేసుకుంటారు. But I can read Telugu. నేను తెలుగు చదువుతాను. వామ్మో, Until సామాన్యంగా this point, I'm a little bit ahead of them, but they are catching up quickly. నేనైతే వాళ్ళకి కొంచెం ముందుగా ఉన్నాను. వారు చిన్నగా దాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. Today it's really wonderful to be here with you all. మీ అందరితో ఉండటం చాలా సంతోషం, ఆనందదాయకం. And my appreciation for Brother Michael Garu. మైకల్ గారికి నిండు అభినందనలు. And Brother Sam గారు. And I just to plan a trip like this is really something. It's really something great. ఇలాంటి ఒక ట్రిప్ ని ఏర్పాటు చాలా గొప్ప విషయం, చిన్న విషయం మాత్రం కాదు. All the deep. తప్పకుండా మీకు ఒక విశాలమైన దర్శనం కలుగుతుంది అని నమ్ముతున్నాను. So that is our prayer for today. ఈ రోజు మీ కొరకు నా ప్రార్థన అదే. And also the next stage, the other countries. మరి మరొక దేశం మీరు వెళ్ళబోతున్నారు, ఈవెన్ ఆ దేశంలో కూడా. I'm so thankful that God has led me to be in the gospel ministry. దేవుడు ఈ సువార్తికరణ పరిచర్యలో నడిపిస్తూ ఉన్నాడు. But I want to thank God for my wife. నా భార్యను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Through her I have a new family. నిజంగా ఒక కొత్త కుటుంబం. In addition to my own family. అంటే నా యొక్క సొంత కుటుంబం గురించి. And I come to know a new country and new people. కొత్త దేశం, కొత్త ప్రజలు, మేము ఇక్కడికి వచ్చాం. New brothers and sisters in Christ in India. మరియు క్రీస్తులో నూతన సహోదరులు సహోదరులు భారతదేశం నుండి మీకు వందనాలు. And so today I have even some new brothers and sisters in Christ. మరియు కొత్తగా వచ్చిన మీ అందరికీ కూడా నిండి వందనాలు. I want to talk today about, well, let's look in 2 John chapter 1 verse 7. 2 John chapter 1 verse 7. రెండవ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. రెండవ యోహాను 1:7. 2 John 1:7. యేసుక్రీస్తు శరీరధారి వచ్చని ఉపకరణ వంశకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు. And Revelation chapter 12 and verse 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. Father, I thank you for this opportunity. I pray that you please bless the Word of God and use it in our lives today in Jesus' name. తండ్రి, ఈ వాక్యం మాతో మాట్లాడండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మహిమ చెల్లిస్తూ మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Thank God for Pastor Brother Joel. Wonderful message. అద్భుతమైనటువంటి వర్తమానాన్ని బ్రదర్ జోయల్ గారు ఇచ్చారు. Brother ఎలాయ్ గారు వారు అద్భుతమైన వర్తమానాన్ని ఇచ్చారు. మేము కలిసి అనేక సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేసి చూస్తూ ఉంటున్నాము. I want to talk very briefly today about why missions. Why missions? ఎందుకు ఈ మిషన్ అంటే ఈ సేవ ఎందుకు ఈ ప్రపంచవ్యాప్త సువార్తీకరణ ఎందుకు చేయాలి? All over the world today, many countries are going back to their roots before Christianity. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే క్రైస్తవుని ఎదుట అనేక మంది వారి మూలాలలోనికి వెళుతూ ఉన్నారు. In Europe, before the gospel came, they worshiped their gods. ఐరోపా నుండి సువార్త వచ్చినప్పుడు వారు వారి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు.
And today many people in those European countries are going back to those worship of their gods that they had before. ఏ ఐరోపా నుండి సువార్త వచ్చిందో ఇప్పుడు ఆ ఐరోపా దేశాలను చూస్తే వారు మరలా ఆ పురాతనమైన దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు. They are saying we are proud of our heritage. ఓ మా యొక్క మూలాలను బట్టి, మా వంశాన్ని బట్టి, మా పురాతన ఆ విశ్వాసాన్ని బట్టి మేము గర్విస్తున్నామని చెప్తూ ఉన్నారు. Not the heritage of the gospel. సువార్త యొక్క స్వాచ్ఛమును గురించి వారు ఆనందించట్లేదు. But the heritage of the gods of stone. ఆ కానీ రాళ్ళు రప్పలైనటువంటి ఈ దేవుళ్ళే స్వాచ్ఛముగా వారు ఆనందిస్తున్నారు. They are rejecting the gospel. సువార్తని వ్యతిరేకిస్తున్నారు. In America, we call Indians, but the Native Americans are also going back and proudly holding up the religion of their ancestors. చూసినట్లయితే ఈవెన్ కొన్ని దేశాలు, ఆఫ్రికా లాంటి దేశాల్లో వారి పురాతనమైన వారి వంశపారపర్యమైనటువంటి వాటిని గర్వంగా ఎత్తిపట్టుకుంటూ ఉన్నారు. They received the gift of knowledge of the gospel. సువార్త యొక్క జ్ఞానాన్ని వారు పొందుకుంటున్నారు. But they are saying, no, that is not for our people. We are going back to what we used to be. అయితే సువార్త జ్ఞానం ఒక్కటే మా ప్రజలకు సరిపోదు, అది కాదు, మా పురాతనమైనటువంటివి మాకు కావాలి అని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. In India, so many Indian people are saying, no, our country is a Hindu country. అయితే భారతదేశం చూసినట్లయితే మా దేశం హిందూ దేశం. And they are trying to say that because we were Hindu from the beginning, we will continue that way. మేము మొదటి నుండి హైందవులం కాబట్టి మేము హైందవత్వాన్ని కొనసాగిస్తాము, హైందవగానే ఉంటాము అని ఆ మూలాలలోనికి వెళుతూ ఉన్నారు. Even in America, people are turning back to the foolish belief in the devil. అమెరికా దేశంలో కూడా చూసినట్లయితే అనేక మంది చాలా వెర్రితనముగా దురాత్మను దుష్టుని వైపుకు మళ్ళుచూ ఉన్నారు. This is the time for Christians to take action. క్రైస్తవులకు ఇది గొప్ప సమయం, ఈ సమయమును దేవుని కొరకు వాడటానికి. We must push back against deception. మరియు ఆ మోసం అనేటువంటి దానిని నెట్టివేయడానికి ఇది గొప్ప తరుణమై ఉన్నది. Why missions? Because there are many deceivers in the world. ఎందుకు సువార్తీకరణ అంటే లోకములో భయంకరమైన మోసగాళ్ళు ఉన్నారు. I was deceived one time. నేను ఒకసారి మోసపరచబడ్డాను. You were deceived one time. ఒకసారి మీరు మోసపరచబడ్డారు. But I'm not going to go back to what I was. మళ్ళా నేను ఎక్కడ మోసపరచబడ్డానో అలా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. No, the light of the gospel came into my life. దేవుని యొక్క సువార్త జీవం నాలోనికి వచ్చింది. And I will be deceived no longer. ఇక నేను మోసపరచబడను. Why missions? ఎందుకు ఈ యొక్క సేవ? Because of hell. నరకమును బట్టి ఈ సువార్త సేవ చేస్తూ ఉన్నాం. Do you know when we believe in missions and practice missions, our heart is revived. ప్రపంచవ్యాప్త సువార్త ఎందుకు అనంటే మనము ముఖ్యముగా ఈ సువార్తను అందించుటలో దేవుని వాక్యమును లోకమును ప్రకటించడానికి. When we practice soul winning, our hearts become warm. మరియు మనము ఆత్మలను రక్షించినప్పుడు మన హృదయం సంతోషిస్తుంది. Many times I will wake up on Saturday. This Saturday is our day to go out and preach the gospel. మరియు సాటర్డే ఉదయం లేచి సువార్తను ప్రకటించడానికి ఇల్లు తిరుగుతానికి వెళుతూ ఉంటాను. Actually, every day is the day to preach the gospel. Every day. వాస్తవంగా ప్రతిరోజు మనం సువార్తను ప్రకటించాలి. And my heart is cold. నా హృదయం చల్లగా ఉంటుంది. I don't want to go. నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు. I'd rather stay home. నా సహోదరుడు ఇంట్లో ఉంటున్నారు. I'd rather sleep. అతను నిద్రపోతుంటాడు. I'd rather eat. సో ఇంకో బ్రదర్ తింటూ ఉంటాడు. But God has called me to go. కానీ దేవుడైతే నన్ను సువార్త కొరకు ముందుకెళ్ళమంటున్నాడు. And I go out and I don't want to go. నేను వెళ్ళాలనుకున్నాను కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు. And I don't want to meet new people. నాకు కొత్త వాళ్ళని కలుసుకోవడం ఇష్టం లేదు. I don't know what they're going to say to me. వాళ్ళు కలిస్తే కొత్త వాళ్ళు నాతో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. And I go to the door. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గరికి. And I knock on the door very quietly. నేను చాలా నెమ్మదిగా అక్కడ తలుపు తడతాను. I hope they won't hear me. వాళ్ళు నా మాటలు వినరు. Well, nobody answered the door, so. ఎవరో ఆ డోర్ దగ్గర ఎంత తట్టినా జవాబు చెప్పరు. But then
they come outside, వాళ్ళు బయటకు వస్తారు. and I say, "Sir, I'd like to share the good news of Christ with you." ఓ ఇదిగో క్రీస్తుని గురించిన శుభవార్త నేను నీతో చెప్పాలి అని బయటకు వచ్చిన వారితో చెప్తాను. And I tell what Jesus did for me. ఓ యేసు మన కొరకు చనిపోయాడు. And what he can do for you. నీ కొరకు ఏం చేయాలి అని. And I walk away. నేను అక్కడ నుండి వెళ్ళిపోతాను. And suddenly my heart has changed. వెంటనే నా హృదయం మారిపోతుంది. There's a small fire kindled in my heart. కొంత ఒక అగ్ని లాంటిది నా హృదయంలో మండిస్తుంది. And it grows. అది అలా అగ్ని జ్వాలగా మారిపోతుంది. Because I went. ఎందుకు అనంటే నేను వెళ్ళి ఒక వ్యక్తికి యేసు గురించి చెప్పాను కనుక. I did what I was supposed to do. నేను ఏం చేయాలో అది చేస్తున్నాను కనుక అగ్ని జ్వాలలాగా ఉంటుంది. If your heart is cold, మీ హృదయం ఒకవేళ చల్లగా ఉంటే then go. దయచేసి వెళ్ళండి. Hand out a tract. ఒక కరపత్రిక పట్టుకోండి. Preach the gospel. సువార్తను ప్రకటించండి. And God will change your heart. దేవుడు మీ హృదయమును మారుస్తాడు. గట్టిగా చెప్పలు కొడదామా? Why missions? ఎందుకు సువార్తీకరణ సేవ చేయాలి? Because God loved you. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి. God changed your life. దేవుడు మీ జీవితాన్ని మార్చినాడు కాబట్టి. Why missions? Because the devil has a short time. ఎందుకు ఈ మిషన్స్ అంటే సమయం చాలా తక్కువగా ఉందని సాతానుడు కూడా తెలుసు. Christ is coming soon. యేసుక్రీస్తు త్వరగా వస్తూ ఉన్నాడు. త్వరగా. Do you believe that Christ could come back today? ఈ రోజు యేసు వస్తాడు అని మీకు తెలుసా? That's what the Bible. Okay. We don't know when Christ is going to come back, but we believe that it's soon. అంటే యేసు త్వరగా వస్తున్నాడని తెలుసా? ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడో త్వరగా అయితే వస్తున్నాడు. Just recently, I found out an old man on the street near our church died. అది ఒక ముసలాయన ఆ స్ట్రీట్ లో వీధిలో చనిపోవడం నేను చూశాను. I had just talked to him just 2 weeks previously. అతను చనిపోవడానికి 2 వారాల ముందు అతనితో నేను మాట్లాడాను. His grandson came to our church. అతని యొక్క మనవడు మా చర్చికి వస్తాడు. He said, "My grandfather died." మా తాతగారు చనిపోయారని చెప్పాడు. I wondered in my heart. నా నిజంగా నా హృదయంలో ఆశ్చర్యానికి గురయ్యాను. Did I share the gospel with him? అతనికి నేను సువార్త చెప్పానా లేదా అని. I was trying to remember. నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. I think I did. నేను అది చేశాను. I hope I did. నేను చేసినట్లు నాకు నిరీక్షణ ఉంది. But he's gone now. కానీ ఇప్పుడైతే అతను చనిపోయాడు. I cannot talk to him. అతనితో నేను మాట్లాడలేను. Oh, my people, my dear people, today is the day to share the gospel. ప్రియమైనటువంటి వారలారా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక సువార్తను ఈ రోజే ప్రకటించాలి. Because the devil has a short time. ఎందుకు అంటే దుష్టునికి కొంత సమయమే ఉందని వాడు And he's తెలుసుకున్నాడు. very busy. వాడు చాలా బిజీగా ఉన్నాడు. Christ is coming. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. And we don't want to be ashamed that he's coming. ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఏమీ అవమానించిన అవసరం లేదు. So what should we do? మనం ఏం చేయాలి మరి? What practical thing can we do? మనం క్రియాపూర్వకంగా కార్యాచరణగా ఏం చేయాలి? One simple thing ఒక చిన్న పని will help you అది నీకు సహాయకరంగా ఉంటుంది. and help me అది నాకు to సహాయపడుతుంది. keep this message in our heart. ఈ యొక్క సందేశాన్ని హృదయంలో ఉంచుకోండి. Carry tracts. Carry tracts with you everywhere you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు కొన్ని కరపత్రాలు తీసుకుని వెళ్ళు. Have as your goal to hand out a tract daily. నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా కరపత్రాలు పెట్టుకుని వాళ్ళకి ఇవ్వండి. When you go to the store, నువ్వు ఒక స్టోర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు the one that you trade with every day. అంటే రోజు మనం ఎక్కడైతే ఈ షాప్ లో కొంటుంటామో ఆ స్థలాల్లో You buy your vegetables from them. బహుశా నువ్వు ఆ కూరగాయలు కొనే స్థలం, You buy your meat from them. లేకపోతే ఆ గోధుమ పిండి కొనే స్థలం. They fill your tank with petrol. నువ్వు అక్కడ తీసుకెళ్తుంటావు అనేది వాళ్ళకి తెలుసు. Give a tract. వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి కరపత్రిక ఇవ్వు. Try to share something with them. వాళ్ళతో పాటు ఆ సువార్తను ప్రకటించు. If you would make up your mind అలాగాని మీ మనస్సును సిద్ధపరచుకోగలిగితే that I will give the gospel to this person. తప్పకుండా ఈ వ్యక్తికి నేను సువార్త చెప్పాలని నిశ్చయితను చేసుకుంటే, If you have a tract in your pocket, నీ జేబులో కరపత్రిక సిద్ధంగా ఉంటే
if you will practice that every day, తప్పకుండా నువ్వు అది కార్యాచరణలో చూపగలవు. it will keep missions in your heart. అనగా మిషన్స్ అనే ఈ సేవ దృక్పథాన్ని మీ హృదయాల్లో మీరు స్థిరపరచుకోగలరు. It will keep the gospel warm in your heart. ఆ సువార్త వేడి నీ హృదయములో కానీ కలిగి ఉంటే ఈ పని మనం చేయగలం. It must be a daily thing. అది ఒకరోజు చేసేది కాదు, ప్రతిరోజు ఆ పని చేయాలి. It doesn't matter. It should not be a once a week thing. ఇదేదో వారానికి ఒకసారి చేసే పని కాదు. It should not be like a special event in your life. లేకపోతే అదేదో ఒక ప్రత్యేకంగా ఎప్పుడో ఒకసారి చేసే పని కాదు. It should be something that's in your mind every time. ఇది నీ మనసులో నీ హృదయంలో ఎప్పుడు చేయాలన్న ఒక ఆశ కలిగి ఉండాల్సిందే. Last night, the guard who was parking the cars of this hotel, I gave him a gospel tract and I shared the gospel with him. గత రాత్రి ఇక్కడ హోటల్లో కార్ పార్క్ చేసేటప్పుడు అక్కడున్న వ్యక్తికి కరపత్రిక ఇచ్చి సువార్త చెప్పాను. Try not to let a day go by where you do not talk to somebody. దయచేసి నువ్వు కరపత్రిక లేకుండా నువ్వు వెళ్ళవద్దు, ఒక వ్యక్తితో మాట్లాడు, కరపత్రిక ఇవ్వు. I'll just share this one illustration and I'm done. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. My father-in-law came to visit us. మా యొక్క మామగారు మమ్మల్ని దర్శించడానికి వచ్చారు. My father-in-law was a little bit crazy. Pitchy for the gospel. మా యొక్క మామగారు సువార్త అంటే ఒక పిచ్చి ఆయనకి. We went to Vietnam. మేము వియత్నాం వెళ్ళాం. Because we had to change our visa or something. ఆ వీసా పని వల్ల వెళ్ళాం. Vietnam is a communist country. వియత్నాం అనేటువంటిది కమ్యూనిస్టుల దేశం. You are not allowed to openly talk about Christ. అక్కడికి వెళ్ళి బహిరంగ సువార్త చేయడానికి లేదు మన దేశం లాగానే. I said to him, Mamiya, please. నేను Be careful. ఓకే జాగ్రత్త మామయ్య, జాగ్రత్త మామయ్య, జాగ్రత్త అని చెప్పాను నేను ఆయనకి. That was a waste of time to tell him. అది అలా చెప్పడం కూడా సమయం వేస్టే. We went to the park. మేము అక్కడ పార్క్కి వెళ్ళాం. Where the people like to exercise. ఎక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో they walk around in a circle. అక్కడ రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. My father-in-law had some tracts. మా ఫాదర్ నా మామయ్య దగ్గర కొన్ని ఉన్న ఏంటి కరపత్రికలు. The people were walking around. అక్కడ ఆ పార్క్ లో చుట్టూ నడక వ్యాహాలి అంటే కదా. Here. అక్కడికి వెళ్ళి ఇదిగో తీసుకొని I said, please, Mamiya. ఓ మామయ్య దయచేసి. 15 minutes later. ఇదిగో 15 నిమిషాల తర్వాత 2 men walked up to us. ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. Follow me. నన్ను వెంబడించు అన్నారు. They took us to the police station. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. We were there for an hour. మేము అక్కడ ఒక గంట ఉన్నాం. They were trying to decide what to do. ఇప్పుడు వాళ్ళు హాని చేయడానికి చూస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. They didn't speak English. వాళ్ళేమో ఇంగ్లీష్ తెలియదు వాళ్ళకి. We didn't speak their language. మేమేమో మాకేం వాళ్ళ లాంగ్వేజ్ తెలియదు. Finally he said, he put a paper on the table. చివరిగా ఆయన ఒక పేపర్ టేబుల్ మీద పెట్టి and he said, somehow he spoke, he said, you sign this. ఇక్కడ నువ్వు సైన్ చేయన్నారు. You promise you will never do this again. మరలా ఇక్కడ ఈ పని చేయను అని చెప్పడానికి సంతకం పెట్టు అన్నారు. Thankfully they let us go. దేవుడి దయ వల్ల మమ్మల్ని ఆ సంతకం పెట్టించుకొని అక్కడ నుండి వదిలేశారు. By the way, I signed it, but not according to what he told me to sign. అంటే అతను పెట్టమన్న దాని కొరకు ఆ విధంగా నేను సరి పెట్టలేదు. I'm saying have a goal to talk to somebody. ప్రభువా ఎవరో ఒకరిని కలవడానికి అయితే మాత్రం అవకాశం ఇవ్వు అని. Because if we talk about this thing of missions, అంటే మిషన్స్ అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు it's very easy to think, well, that's far away and another time. అంటే అదేదో చాలా దూరంగా ఉంది, మరొకసారి చేసేది అన్నట్లుగా అనిపిస్తుంది. But mission starts with us here today. కానీ మిషన్స్ అనేది ఈ సేవ అనేటువంటిది ఎక్కడో ప్రారంభమైంది కాదు, ఇప్పుడే ఇక్కడే మనతో ప్రారంభమయ్యేది ఈ సేవ అనేది. So who will you talk to today? కాబట్టి ఈ రోజు నువ్వు ఎవరితో మాట్లాడినా who will hear the good news from your mouth today? మీ నోటి నుండి ఎవరు శుభవార్త విన్నా? You say, well, I don't speak the language here. ఇక్కడ నేను ఈ భాష నాకు తెలియదు. There are many people here in Cambodia that speak English. ఇదిగో కంబోడియాలో నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. And if you have the heart to do it, God will lead people to you.
దేవుడు నిన్ను నడిపిస్తాడు అనేటువంటిది మాత్రం చెప్పగలను. May God bless you. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. గట్టిగా చెప్పకూడదమ్మా.